జిల్లా దుబ్బాకలో బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి దుబ్బాకలో ఇంటింటా తిరుగుతూ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదని, అంతేకాకుండా గజ్వేల్ సిద్దిపేట అభివృద్ధి చెందితే కనీసం దుబ్బాక వైపు కూడా చూడలేదన్నారు. కానీ ఇప్పుడు దుబ్బాకను అభివృద్ధి చేస్తానడం దారుణమని అన్నారు. కలెక్టర్ గా ఉండి అభివృద్ధి పనులు చేశానని చెప్పుకుంటున్నారు. కానీ 30 మంది కలెక్టర్లు వెనుక వెంకట్రామరెడ్డి కలెక్టర్ అని అన్నారు. కస్తూర్బా పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఇవ్వమని 10 సార్లు అడిగినా వెంకట్రామరెడ్డి చెల్లించలేదని అన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తికి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. కానీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొడుతూ ప్రొసీడింగ్లు ఇస్తా ఉంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళు మూసుకుపోయాయని ప్రశ్నిస్తున్నానని అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు నాయకులంతా ఎటు వెళ్లిపోయారని అన్నారు. ఓటర్ మహాశయులకి నమస్కారం. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసి 5 నెలలు అవుతుంటే కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కనీసం క్యాంపు కార్యాలయం ఓపెన్ చేసేందుకు కూడా సమయం లేదు. నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకున్న దాఖలా లేదు. 5 నెలలుగా ఏదో పొడి చేస్తాం, ఉద్ధరిస్తాం, రఘునందన్ ఏం చేస్తలేడు, కొబ్బరికాయలు కత్తెరలు పట్టుకొని తిరిగిండని చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ 5 నెలల నుంచి ఒక్కసారన్నా ఐటీఐ బిల్డింగ్ కాడికి పోయినవా, ఒక్కసారన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి ఏ ఒక్క పనినైనా పరిశీలించినవా, ఏ ఒక్క పనినైనా పూర్తి చేయించినవా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐఓసీ బిల్డింగ్ దగ్గర నుంచి, ఐటీఐ దగ్గర నుంచి ప్రతి భవనం దగ్గరికి పనులు పూర్తి చేయించడానికి వారానికి ఒకసారి విజిట్ చేసి పనులు కంప్లీట్ చేయించేవాళ్ళం యుద్ధ ప్రాతిపదికన. మీరు ఎమ్మెల్యే అయిన నుంచి దుబ్బాకకు తక్కువ, హైదరాబాద్కి ఎక్కువ అన్నట్టు సొంత వ్యాపారాలకు ఉన్నటువంటి పట్టింపు దుబ్బాక నియోజకవర్గ ప్రజల మీద లేకపోవడం అనేది దురదృష్టం. ఆ రోజు రఘునందన్ ఎమ్మెల్యేగా ఇనాగరేషన్లకు వస్తే మంత్రుల్ని, వీళ్ళని, వాళ్ళని 100 మందిని వేసుకొని వచ్చి హంగామా చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మరి ఇలా డిపాజిట్ రాని కాంగ్రెస్ నాయకుడు ఈడాడ కొబ్బరికాయలు కొట్టిపోతూ ఉంటే మీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి. అసలు మీరు ఉన్నారా? మీకు దుబ్బాకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు దుబ్బాక ప్రజలకి అందుబాటులో లేకపోతున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి. ఏ ఒక్క పనన్నా ఈ 5 నెలల నుంచి కొత్తగా మీరు మంజూరు చేసి దుబ్బాకకు తీసుకొచ్చింది ఏమైనా ఉంటే, దుబ్బాక ప్రజలకు చేసిన పని ఏమైనా ఉంటే చెప్పాలి. తగుదినమ్మా అని వచ్చి ఆయనను ఎవరో మల్లన్న సాగర్లో మనల్ని ముంచిన ఆయన తీసుకొని వచ్చి డబ్బులు నోట్ల కట్టలు పట్టుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడ మీటింగ్ పెట్టి డబ్బులు ఎట్లా పంచుదాం, సీఏలను ఎట్లా వాడుకుందాం, సెల్ఫ్ ఉద్యోగులను ఎట్లా వాడుకుందాం, మహిళా సంఘాలతోటి పైసలు ఎట్లా పంచాలి, గిదా మీటింగులు పెట్టేది ఎమ్మెల్యే గారు. దుబ్బాకలో ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లున్నది దుబ్బాక, మరి బాగా చేద్దామని చెప్పారు కదా నియోజకవర్గానికి. ఎంతసేపు ఓట్లు, నోట్లు, కలెక్షన్లు తప్ప కనీసం ప్రజల పట్ల మీ కనీస ధర్మం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మా బీఆర్ఎస్ మిత్రులకి, సర్పంచులకు కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోడీ గారి సర్కార్, బీఆర్ఎస్కి ఎన్నికలకి సంబంధం లేదు.
ఈ ఎన్నికలకి హరీష్ రావు గారికి కేసీఆర్కి అంతకంటే సంబంధం లేదు. రాష్ట్రంలో ఎక్కడ గెలవని బీఆర్ఎస్కి మీరు మెదక్లో ఓటేస్తే అది రామసముద్రం చెరువులు వేసినట్టే అవుతుంది. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించురు. సర్పంచ్ మిత్రులు కూడా ఆలోచించాలి. కేంద్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రేపు మళ్ళీ మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచో 16th ఫైనాన్స్ కమిషన్ నుంచో గ్రామ పంచాయతీలకు ఒకవేళ నిధులు రావాలన్నా, స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా, సర్పంచులకి నిధులు విధుల మీద కొట్లాడాలన్నా మళ్ళీ రఘునందన్ ఎంపీగా గెలిపిస్తేనే బాగుంటుంది తప్ప ఈ నోట్ల కోసం, ఒక రోజు కోసం, 2 రోజుల కోసం దయచేసి పని చేయొద్దని బీఆర్ఎస్ నాయకులకి, గౌరవ సర్పంచులకి, ఎంపీటీసీలకి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ 5 నెలలుగా 5 సార్లు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా తన తప్పును తెలుసుకొని నియోజకవర్గంలో ఉండి ప్రజలకు సేవ చేయాలని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి నేను ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాను. లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని గురిగాక తప్పదని కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తాను.